పిల్లల అక్రమ రవాణా కేసులో బలగం సరోజిని ముఠాను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. చిన్న పిల్లలను ఢిల్లీ, ముంబై నుంచి ₹1,00,000 కొనుగోలు చేసి 5 లక్షలకు విక్రయిస్తున్నారు. పిల్లలు లేని వాళ్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గత మార్చిలో 6 పిల్లలను విక్రయిస్తుండగా బలగం సరోజిని అరెస్ట్ చేశారు. అయితే మరోసారి కూడా పిల్లలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆమెతో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ నమోదు చేయనున్నారు. మొత్తం ఇప్పటి వరకు 11 మంది పిల్లలను రక్షించామని తెలిపారు. అయితే పిల్లల విక్రయము చిన్న విషయం కాదని మరింత లోతుగా విచారిస్తున్నామని తెలిపారు. మార్చి 1వ తారీఖున 2020 సంవత్సరంలో అక్రమంగా పిల్లలు విక్రయిస్తున్న ముఠాను మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న పిల్లలు మనం రిపోర్ట్ చేశాము. రిపోర్ట్ చేసి అందులో చాలామంది మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సరోజిని ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత ₹4 లక్షల కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రిపోర్ట్ చేసాం. ₹4 లక్షల ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ కేసులో 2 ఉన్నారు. ఒకరు బలగం సరోజిని అనే ఒక లేడీ 31 years, అదేవిధంగా షేక్ ఫరీదా అనే ఒక లేడీ. మార్చి 1వ తారీఖున 2020 సంవత్సరంలో అక్రమంగా